మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూటమి కక్ష సాధిస్తోంది. ఇవాళ మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ కానున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరూ కలవకుండా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. చెక్ పోస్టులు పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్టులు చేయటం కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతోంది. ఇటు కాసు మహేశ్వర్ రెడ్డిని కూడా నిర్బంధించారు. మాచర్లకు ఎవరు రాకుండా అడుగడుగున చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, ఏం జరుగుతోంది అక్కడ? ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతల హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఎక్కడికి కదలకుండా చేస్తున్న సిచ్యువేషన్ ఇది. ఏ రాజ్యాంగం? రెడ్ బుక్ రాజ్యాంగం అని వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం జరుగుతోంది? అప్డేట్ చెప్పండి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ఈ ఏడాది మే 24వ తేదీన మాచర్ల నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం గొండ్లపాడులో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరుతో డబుల్ మర్డర్ జరిగింది. కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు అన్నదమ్ములను తెలుగుదేశం నాయకులే అత్యంత దారుణంగా స్కార్పియోతో గుద్ది కింద పడిపోయిన తర్వాత పెద్ద పెద్ద బండరాళ్లు వేసి వాళ్ళిద్దరిని చంపేయడం జరిగింది. అయితే పూర్తిగా అక్కడ ఉన్న సాక్షులు, ఏదైతే ఈ వ్యవహారాన్ని చూసిన సాక్షులు తెలుగుదేశం నాయకుల గ్రామంలో ఆధిపత్య పేరుతోనే ఈ మర్డర్ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాని తర్వాత స్పాట్కి వెళ్తూ ఎస్పీ కూడా స్వయంగా తెలుగుదేశం పార్టీలో జరిగిన ఆధిపత్య పేరుతోనే ఈ డబుల్ మర్డర్ జరిగిందని చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారాన్ని, ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుని అక్రమంగా ఇరికించడం జరిగింది. ఆయన న్యాయ పోరాటం చేశారు. అయితే ఇవాళ కోర్టులో ఆయన సరెండర్ కాబోతూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మాచర్ల ఎవరిని రానివ్వకుండా పూర్తిగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పూర్తిగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అసలు మాచర్లకు వెళ్లే దారిలో అయితే పూర్తిగా మూసివేయడం జరిగింది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ప్రతి కారుని చెక్ చేసి ఒక నాయకుని కూడా లేకపోతే కార్యకర్తలను కూడా మాచర్లోకి రానివ్వకుండా పోలీసులు వెనక్కి తిప్పి పంపిస్తున్న పరిస్థితి నెలకొంది. హరి. ఆల్ రైట్ అశోక్. మాచర్లో ఈరోజు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అతను పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఈరోజు మాచర్ల కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమంలో భాగంగా మేమందరం కూడా వెళ్ళకూడదని చెప్పి పోలీసు వారు 164 నోటీస్ ఇప్పుడే సర్వ్ చేయడం జరిగింది. రాత్రి నుంచి పోలీసులు మా ఇంటి చుట్టూ రాత్రి కింద ఎస్ఐలు, 4 కానిస్టేబుల్ని పోలీసు కాపలా పెట్టడం జరిగింది. ఇప్పుడే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో మా నాయకుడు, మా అధ్యక్షుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళకూడదని చెప్పి ఈరోజు జిల్లా అంతా, పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో ఈరోజు నిర్బంధం చేసే కార్యక్రమం చేశారు. దాదాపు 20 నుంచి 25 చెక్ పోస్టులు పెట్టడం మాచర్ల వెళ్ళే రూట్లో, ప్లస్ మాచర్ల గురజాల్లో 144 సెక్షన్ విధించడం, 30 యాక్ట్ అమల్లో పెట్టడం. ఇవన్నీ చూస్తే ఎక్కడున్నాం మనం ఏమన్నా ఈరోజు నియంత్రణ పరిపాలనలో ఈరోజు ఉన్నామా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో, ఈ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈరోజు తప్పుడు కేసులో ఇరికించి మళ్ళీ అరెస్ట్కి సుప్రీంకోర్టు సరే న్యాయస్థానానికి చట్టాన్ని అంటే మాకు గౌరవం ఉంది, గౌరవం ఇచ్చి మేము లొంగిపోవాలని ఈరోజు భావిస్తూ వాళ్ళిద్దరూ కూడా ఈరోజు లొంగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది, కోర్టులో లొంగిపోవడానికి. అయినా సరే పరామర్శించడానికి వెళ్ళకూడదా? ఏమిటి నిర్బంధం? ఇంత దారుణంగా ఈరోజు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన సాగుతున్నది. ఇదే నిదర్శనం. రైట్, ఓవరాల్గా జరుగుతున్న అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, ఏం జరుగుతోంది? ఏమన్నా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయా ఈ రకంగా చేయాలని? ఎందుకు పోలీసులు ఇలా బిహేవ్ చేస్తున్నారు? ఎక్కడికక్కడ నేతల్ని హౌస్ అరెస్టులు చేయాల్సిన అవసరం ఏముంది? ఏంటి మీద ఇన్పుట్స్? అరే, పోలీసుల వ్యవహార శైలి చూస్తుంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పూర్తి స్థాయిలో ఒక ఎమర్జెన్సీ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆ మేరకు పోలీసుల వ్యవహార శైలి అర్ధరాత్రి నుంచి కూడా కనిపిస్తున్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సమన్వయకర్తలు, మాజీ మంత్రులు,
ఎవరైతే ఉన్నారో వారందరి ఇళ్ల దగ్గర కూడా పోలీసులు అర్ధరాత్రి వెళ్ళి అక్కడి నుంచి ఎవరు కదలటానికి వీళ్ళదంటూ హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటి కారణం ఏంటంటే మాచర్లలో సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా ఈ రోజు మాచర్లలో కోర్టులో లొంగిపోబోతున్నటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో లొంగిపోతున్నారు. వాస్తవానికి ఆ గ్రామంలో టీడీపీ వర్గాలకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరులో 2 టీడీపీ వర్గాలు ఒకరు దాడి చేసుకుని హత్యలు చేసుకున్నారు. ఆ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆయన సోదరుడి మీద కేసు పెట్టారు. ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో వీరిద్దరు కూడా మంచి ఆధిపత్యం ఉంది, అక్కడ ఎంతో కాలం నుంచి రాజకీయాలు చేస్తున్నారు, వీరికి మంచి ప్రజాబలం ఉంది కాబట్టి వీరిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి వీరిద్దరు కూడా ఈ కేసులో ఇప్పించినటువంటి పరిస్థితి. వాస్తవానికి టీడీపీలో ఉన్నటువంటి ఆధిపత్య పోరులో హత్యలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది. వాస్తవానికి ఆ ఘటన జరిగిన రోజు ఆ రోజు ప్రత్యక్ష సాక్షిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ రోజు మీడియా ముందు చెప్పారు. చివరికి సాక్షాత్తు పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సైతం టీడీపీ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కారణంగానే హత్యలు జరిగాయని కూడా ప్రకటించారు కూడా. అయినప్పటికీ దీని అంతటి కాదని రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగానే ఇప్పుడు పిన్నెల్లి సోదరుల మీద కేసులు నమోదు చేశారు. సో ఈ కేసు దీనికి సంబంధించి ఈ రోజు లొంగిపోబోతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్లి పిన్నెల్లి సోదరులను పరామర్శించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ వెళ్ళడానికి వీల్లేదంటే పోలీసులు అర్ధరాత్రి నుంచి నాయకుల ఇళ్ల దగ్గరికి వెళ్లి నోటీసులు ఇవ్వటం, హౌస్ అరెస్ట్ చేయడం లాంటి కార్యక్రమానికి తెగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వేమూరి ఇన్ఛార్జి సంబంధించి చూస్తే ఆయన వరకుటి అశోక్ బాబు ఈ రోజు అద్దంకి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి ప్రాంతంలో ఒక ఫంక్షన్ కి వెళ్లాల్సి ఉంది. కానీ ఆయన కూడా ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదంటూ అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆయన చెప్తూనే ఉన్నారు తన వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం వెళ్తున్నాడు, ముఖ్యమైన నాయకులకు సంబంధించినటువంటి ఫంక్షన్ వెళ్తున్నాడు చెప్పినప్పుడు కూడా ఆయన కూడా ఇంట్లో నుంచి కదలకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దానికి చుట్టూ ఉన్నటువంటి గేట్లను మూసేసి అక్కడ పోలీసులు కాపా ఉన్నారు. నర్సపేట సంబంధించి గోపేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే అట్లాగే పల్నాడు జిల్లా అధ్యక్షుడైనటువంటి గోపేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర కూడా అర్ధరాత్రి పోలీసులు చేరుకొని నోటీసులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదంటూ చెప్పినటువంటి పరిస్థితి. ఇక్కడ అమ్మటి రాంబాబు, విడదల రజని ఇట్లా అనేక మంది ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల ఇళ్లకు వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చి ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదంటూ చెప్తున్నారు. వాస్తవానికి వీరందరూ అక్కడికి వెళ్లి సానుభూతిగానే తెలియజేస్తే ఇది మీడియాలో ఒక హైలైట్ అవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏదైతే ఉందో అది బయట ప్రపంచానికి తెలుస్తుందేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో వీరెవరిని వెళ్ళనికుండా చేస్తున్నారు. మాచర్లో అయితే ఏకంగా దాదాపు 25 చెక్ పోస్టులను మాచర్ల చుట్టూ ఏర్పాటు చేసి ఏ ఒక్కరు బయట ప్రాంతాల వారు లోపలికి రావడానికి వీల్లేదంటూ పోలీసులు అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. హరి ఓకే, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులపై కూటమి కక్ష సాధిస్తోంది. ఇవాళ మాచర్ల కోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు సరెండర్ కానున్నారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎవరూ కలవకుండా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మోహరించారు. చెక్ పోస్టులు పెట్టి మరీ వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. గుంటూరులో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా హౌస్ అరెస్టులు చేయటం కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పడుతోంది. ఇటు కాసు మహేశ్వర్ రెడ్డిని కూడా నిర్బంధించారు. మాచర్లకు ఎవరు రాకుండా అడుగడుగున చెక్ పోస్టులు పెట్టారు పోలీసులు.